హలో అండి. ఈరోజు నేను స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్‌కెళ్తున్నా. యాన్యువల్ డే ఫంక్షన్ అంటే ఎలా ఉంటది అసలకి? మామూలుగా ఉండదు గదా! డాన్స్, నైట్ ఔట్లు, ఫుడ్‌కి అసలకి దేనికి కొదవుండదు. ఈరోజు నేను పిచ్చి పిచ్చిగా తినేసి, పిచ్చి పిచ్చిగా ఎగిరేస్తాను. చక్కగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. ఎంట్రన్స్ స్కూల్ చూసేద్దాం. స్కూల్ అయితే అదిరిపోయింది. అసలు స్కూల్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మన ఇండియాలో స్కూల్స్ ఉన్నాయా? అలాగా లేదు. అసలకి చూడండి ఎంత బావుందో. ఓకే. ఈళ్ళు ఎంట్రన్స్ అబ్బా! అదరగొట్టేశారు. మరి స్టార్టింగే పడేసేస్తున్నారు. మన ఇండియాలో ముగ్గులేస్తాం గదా! స్టార్టింగ్ వీళ్ళు జస్ట్ బోర్డ్ ఇచ్చారు. దీంట్లో అయితే ఈజీగా నేను చాక్ పీస్‌తో 2, 3 బోర్డులు దిద్దేయొచ్చు. ఓకే. లోనికెళ్ళి చూద్దాం. ఎంజాయ్‌మెంట్ ఎట్లా ఉందో హడావుడిగా. ఏంటి అప్పుడే భోజనాల్లో కూర్చున్నారు? ఓహ్! ఓకే. తిన్న తర్వాత అమెరికాలో స్ట్రాటజీ అర్థం కాకపోతే ఎప్పటికి బతకలేమండి. తిన్న తర్వాత బాగా ఎనర్జిటిక్‌గా ఉంటాం గదా! ఎగరటానికి. అందుకని ఫుడ్ పెడుతున్నారేమో. ఓకే. మనం గూడా తినేసేద్దాం ఫాస్ట్‌గా. ఓకే. వెళ్లి చూద్దామా ఏమేమున్నాయో. ఓహ్! నాకిక్కడికొచ్చినాక విషయం తెలిసింది. వీళ్ళు యాన్యువల్ డేకి మనం పేరెంట్స్‌ని ఫుడ్డు తేవాలంటే తీసుకురావచ్చని విష్ చేస్తారనమాట. మీ ఇష్టమని. ఓకే. తెచ్చి ఎవరిష్టం వాళ్ళది తేవాలంటే తీసుకొస్తారు. వీళ్ళు చిన్న గ్లాసెస్‌లో బెడతారు. ఎందుకంటే అందరికి సరిపోవాలి గదా! ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఒకళ్ళు రవ్వ లడ్డు చేశారు. రవ్వ లడ్డులో నెయ్యి. మనమే సర్వ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఈ బోర్డ్ ఎందుకో తెలుసా? ఈ వైట్ బోర్డు దీని నేమ్ ఏంటి? అసలుకి ఏ కల్చర్ అని రాస్తారు. జస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఎవరు చేశారు అన్నది అది ఇండియాదా? పాకిస్తాన్‌దా? ఏ కల్చర్ ఫుడ్ అనేది రాస్తారు. నేను కాళ్ళు అరిగిపోయేలా తిరిగితే ఇదే దొరికింది. చివరికి ఇంకా వీళ్ళందరూ తినేసేస్తున్నారు. ఇంకొంచెం లేట్‌గా వచ్చుంటే నేను యాన్యువల్ డేకి వచ్చినట్టు ఉండేది కాదు. ఫాస్టింగ్ డేకి వచ్చినట్టుండేది. కొంచెం గ్యాప్ ఏమిట్రా? ఏంది బయటికెళ్ళిపోతున్నారు? ఏంటి యాన్యువల్ డే అయిపోయింది అప్పుడే? ఈ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవా? ఏంటి ప్రోగ్రామ్స్ ఏమి లేవా? ఇదే యాన్యువల్ డే నాయనా! ఫుడ్ లేదు, చివరికి ప్రోగ్రామ్స్ లేదు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడానికి వచ్చామా? ఇదా యాన్యువల్ డే అంటే? ఛీ! నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.